వచ్చినట్టు నలుగురు ఐదుగురు ఆఫ్కోర్స్ దీస్ పీపుల్ కమింగ్ వెరీ ఇంట్రెస్టెడ్ వస్తున్నారు, కానీ వాళ్ళు ప్రోత్సహించరు. మీ పేరెంట్స్ మీకు 10 మంది చెప్తున్నాను కాదు, కానీ మీరు ప్రోత్సహించండి. సంఘంలో దేవుడికి ఉపయోగపడేలా ఉండాలి. నేటి యువతరం చాలా ప్రాముఖ్యమండి. షడ్రకు మేషకు అభ్యర్థిగోవాలి ఉండాలి, అలా లేదు. షడ్రకు మేషకు అభ్యర్థిగోవాలి లేరు, దేవుడి కొరకు నిలబడేలా లేరు, దేవుడి రాజ్యం కొరకు సిద్ధపడే వాళ్ళగా లేరు, ఎదుటి వారికి మాదిరికరంగా ఉండే విషయంలో కూడా లేరు. మరి నేటి యువతరం ఆ విధంగా ఉన్నారంటే అది దేవుడు కంపల్సరిగా ప్రతి తల్లిదండ్రులు ప్రశ్నిస్తారు. దేవుడు గర్భఫలం అనుభవించు, మీ బిడ్డలకి ఏం నేర్పించారని అడుగుతారు దేవుడు ఒక సమయం. పొద్దున్నే స్కూల్కి వెళ్ళడానికి సిద్ధపరుస్తున్నారు, కాలేజీకి టైం పంపేస్తున్నారు, సినిమా చూడమంటున్నారు, టీవీ చూడమంటారు, ఫోన్లు ఇస్తున్నారు. ఇవి కాదండి. ఎవరితో గొడవ ఆడమన్నారు, ఇవి కాదు. మీరు మీ బిడ్డలకి బాలుడు నడవలసిన త్రోవను వాడికి అప్పుడు పెరిగి పెద్దవాడినప్పుడు తాగిపోతాము. పెరిగి పెద్దవాడినప్పుడు ఇష్టానుసారంగా వాళ్ళు బయటికి వెళ్ళిపోరు. వాళ్ళ ఇష్టానుసారంగా తల్లిదండ్రులకు వ్యతిరేకంగా జీవించరు. ఎప్పుడండి? బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పినప్పుడు. ఇది నేర్పట్లేదు. నేను చెప్తున్నాను, మీరు బాధపడడం కాదు, కానీ ప్రతి తల్లిదండ్రులు వారి బిడ్డలు చేస్తున్న ప్రతి దానికి వారే కారణం, వారే బాధ్యత. ఒక సమయంలో దేవుడికి కంపల్సరీ వారు ప్రశ్నిస్తారు. చూడండి, మిషన్ రిపోర్ట్ చెప్పడానికి యూత్ లేరంటే అది ఎంత దౌర్భాగ్య స్థితి అండి. నేను దాని గురించి కొద్దిగా అర్థమవడానికి అని చెప్పి నా సమయం వెచ్చించి సాయంత్రం యూత్ మీటింగ్ పెడతాను. నిద్రకి ఇచ్చిన ప్రాధాన్యత యూత్ మీటింగ్ లేదు, బయట ట్రిప్పులకి ఇచ్చే ప్రాధాన్యత యూత్ మీటింగ్ లేదు. సంపద పాఠం అంటే కష్టం అనేది ఏది లేదు మీరు చదివితే. నేను ప్రతి శనివారం సాయంత్రం పెద్ద సభ ట్రైనింగ్ ఇస్తున్నాను. ఇద్దరు వస్తున్నాను. మొదట్లో బాగా వచ్చాను, తర్వాత మరి ఇక్కడికి వచ్చి చదివేస్తే అది సబ్బడి పాఠం అవదండి. చదవడం పెద్ద సబ్బడి పాఠం కాదు. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన సంఘంలో సబ్బడి పాఠం చెప్పడానికి ఎవరు లేరండి. ఎంత బాధండి. యూత్ అంటే స్టేజ్ ఎక్కి పాటలు పాడమే కాదు, ఇక్కడ సౌరశేమి గారు అని ఇంకో మాట, కానీ పెద్దలు మీరు కూడా పాటలు పాడరు. ఇది ఎవరు మైకున్న వాళ్ళే పాడతారని చెప్పి బయటకు అసలు నీట్గా లేదు. ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేస్తేనే అది వచ్చారు. మనము చాలా ప్రమాదకరమైన రోజుల్లో మనం జీవిస్తున్నాం. మీరు గమనిస్తే ప్రస్తుతానికి భారతదేశము పాకిస్తాన్ మధ్య యుద్ధం కోసం ఎక్కువ డిస్కస్ చేస్తాం. దానియలు గ్రంథం 5వ అధ్యాయం దేని గురించి మాట్లాడుతుంది? రాజుకు బెల్షస్సరు ఏం చేస్తారు? విందు చేయించాడు, మత్తురైపోయాడు, ఆయన మరణించాడు. ఆ రోజునే మాదీలు పార్సికులు రాజ్యం తీసుకున్నారు. చూడండి, కొత్త రాజ్యం రావడము అక్కడ నెరవేరడము దానియలు గారు చూస్తే మనము రాబో సంగతుల గురించి మనకి పరిశుద్ధ గ్రంథం ముందుగానే చెప్పింది. యుద్ధాలు జరుగుతాయని, యుద్ధ సమాచారాల గురించి మీరు వింటారని, కరువులు సంభవిస్తాయని, తెగులు సంభవిస్తాయని, ఇవన్నీ దేవుడు మన ముందుగానే చెప్పారు. వేరొక రాజ్యం పుట్టినని, ఆ రాజ్యానికి ఆ కొమ్ముకి అధికారం పడుతుందని ప్రకటన మనకి వివరించారు. చూడండి, ఇన్ని వివరణలు వచ్చిన తర్వాత మన కళ్ళ ముందు మనకి దేవుడు రాకడ గురించి సూచనలు వస్తున్న తర్వాత మీరు ఇంకా నా ప్రాణమా తినుము త్రాగు అనే ధోరణిలో ఉన్నమాట. టైంకి రావట్లేదు చర్చ్ కదండి. ఏదో నా కోసం వస్తున్నట్టు, ఏదో శాంపుల్ స్కూల్ డిపార్ట్మెంట్ కోసం వస్తున్నట్టు, ఏదో దీవెనల కోసం. మీరు ఆరాధనలో ఒక 5 నిమిషాలు వచ్చి కనిపించి వెళ్ళిపోతే దీవెనలు రావు. దేవుడి ఆరాధన ఒక 5 నిమిషాలు వచ్చి వెళ్ళిపోమన్నాడా? 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతా చేయమను, 7వ దినం ఆ పక్కన పెట్టమన్నారు. ఏ పక్కన పెట్టమన్నారు? 6 రోజులు కష్టపడుతున్నావు కదా, ఆ 6 రోజుల కష్టాన్ని ఒక రోజు పక్కన పెట్టమంటే ఆ రోజు కూడా మీరు కష్టానికి ప్రాధాన్యత ఇచ్చి, ఆ రోజు కూడా మీరు వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా